ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరాంబికాసులు మీ అందరికుండా కోరుకుంటూ 15 నుంచి 22 దాకా 21 దాకా వార ఫలాలలో చూద్దాం. ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూసుకుంటే మకర రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. మకర రాశి వారికి ఏ ప్రయత్నం చేసినా కొంత నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కొత్త ఆలోచనలు కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు. పద్దానికి కొంత వృత్తి పరీక్షలు కానీ చికాకులు ఏర్పడే అవకాశం, కొంత నెగిటివ్ ఆలోచన ఎక్కువ ఉండే అవకాశం ఉంది. చికాకులతో పాటు చిన్న చిన్న విషయాలు కూడా నేషనల్ వాతావరణం ఎక్కువ ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంది. ప్రయత్నాలు ఏదైనా చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. స్థిర చరాస్తు విషయంలో ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. ప్రతిదానికి కష్టపడే తత్వాన్ని కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. నూతన ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం, కొంత సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. ఉద్యోగపర విషయాల్లో మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఉద్యోగపరంగా పేరు ప్రతిష్టలు డెవలప్మెంట్తో పాటు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. నూతన ప్రయత్నాల్లో మీకు అనుకూలమైనతో పాటు నేమ్ అండ్ ఫేమ్ అనుకూలమైన ఫలితాలు, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. ఆ విషయాల్లో క్లియర్గా ముందుకెళ్ళగలిగితే చాలా మంచిది, చాలా అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. మకర రాశి వారు చేయాల్సిన పని ఏంటంటే ఎక్కువగా నవగ్రహ ఆరాధన, నవగ్రహ శోధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు.